హాయ్ స్టూడెంట్స్, ఏ వామ్ వెల్కమ్ టు ఎవరీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. సో సారీ అండి, చాలా రోజుల తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోయింది. సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు మనకి అంటే చాలామంది అడిగేది ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా చెప్పమని. కొన్ని చాప్టర్స్ అన్నీ అప్లోడ్ చేశానండి మన ఛానల్లో, కొన్ని అప్లోడ్ చేయలేదు. సో అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ చెప్పమంటున్నారు. సో ఇంటర్మీడియట్ వాళ్ళు. సో అవి కూడా ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి అప్లోడ్ చేస్తానండి. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే డల్ స్టూడెంట్స్ కోసం కంప్లీట్గా తెలుగులో చెప్తున్నానండి. ఈవెన్ నేను వర్క్ చేసే కాలేజ్లో కంప్లీట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే. సో మా స్టూడెంట్స్ కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందులో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఫస్ట్ యూనిట్లో 3 సబ్ చాప్టర్స్ ఉంటాయి. ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషను. సో అది కంప్లీట్గా అప్లోడ్ చేస్తామండి మన ఛానల్లో. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ అండి. సో సెకండ్ యూనిట్లో మనకి 2 చాప్టర్స్ ఉంటాయి. క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఒకటి, ఎక్స్రే డైఫ్రాక్షన్. సో అందులో మనకి ఇంపార్టెంట్ ఒకటే మనం దీంట్లో డిస్కస్ చేస్తున్నాం దీంట్లో. సో ఎందుకంటే మనకి వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్. సో ఈ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. అలాగే 2 ఎస్ఏ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో షార్ట్ ఆన్సర్స్ ఉంటాయండి. అవి ఒక క్లాస్లో మనం అప్లోడ్ చేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఒక ఎస్ఏ వచ్చి ఒక ఒక వీడియోలోని, ఇంకొక ఎస్ఏ వచ్చి ఇంకొక వీడియో, షార్ట్స్ అన్నీ కలిపి ఒక వీడియో, అంటే కంప్లీట్గా క్రిస్టల్ స్ట్రక్చర్స్ సంబంధించినవి 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే మొత్తం అన్నీ కలిపి ఒక వీడియో అయితే కొంచెం లెంతీ అయిపోతుంది. సో దీంట్లో ఏంటంటే క్రిస్టల్ స్ట్రక్చర్లో మ్యాక్సిమం ఎక్కువగా అడిగే ఫస్ట్ ఎస్ఐ క్వశ్చన్ ఏంటంటే బ్రేవియస్ లాటిస్ ఎస్ఐ అండి. సో జనరల్గా ఈ బ్రేవియస్ లాటిస్ వచ్చి మనకేంటంటే క్రిస్టల్ సిస్టమ్ని, అంటే క్రిస్టల్ సిస్టమ్స్ వచ్చి, క్రిస్టల్ స్ట్రక్చర్స్ వచ్చి ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయండి. ఈ 7 వచ్చి ఈ బ్రేవియస్ లాటిసెస్ కింద ఎన్ని కింద డివైడ్ అవుతాయంటే 14 డయాగ్రామ్స్ అండి. సో ఈ 14 డయాగ్రామ్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఈ ఎస్ఏ క్వశ్చన్కి మ్యాటర్ ఏం రాయాలి, టేబులర్ ఫామ్ ఎలా డ్రా చేయాలండి. ఇది కంప్లీట్గా డైరెక్ట్గా సింగిల్ క్వశ్చన్ అండి. అంటే మెయిన్ ఎగ్జామ్లో కంప్లీట్గా 10 మార్క్స్కి ఇచ్చేస్తాడు డైరెక్ట్గా. సో ఇది ఎలా డ్రా చేయాలో ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో అందరికీ ఈజీగా ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటారు కదండి. అలా ఒక నేను నెంబర్ చెప్తున్నాను. సో 324211 అండి. ఇది గుర్తుపెట్టుకోండి, 324211. సో ఈ టోటల్ చూడండి, 3 + 2 + 4 + 2 + 1 + 1 + 1, అంటే టోటల్గా మనకి ఇది ఎంత వస్తాయంటే, ఎన్ని వస్తాయంటే 14 వస్తాయండి. 3 + 2 5, 5 + 4 9, 9 + 2 11, 12, 13, 14. అంటే కంప్లీట్గా మనకి క్రిస్టల్ సిస్టమ్ వచ్చి ఎన్ని ఉంటాయంటే 7 అండి. అంటే 3 వచ్చి 1, 2 వచ్చి 1, 4 వచ్చి 1, 2 వచ్చి 1, 1 1, 1 1, 1 1. అంటే 1 2 3 4 5 6 7. అంటే 7 క్రిస్టల్ సిస్టమ్స్ వచ్చి మనకి 14 కింద ఎలా డివైడ్ అవుతాయంటే ఒక్కొక్క దాంట్లో ఇలా డివైడ్ అవుతాయండి. సో ఈ డివిజన్ కూడా దేన్ని బేస్ చేసి అంటే మనం డ్రా చేసే కొన్ని లాటిస్ పాయింట్స్ ఎక్కడెక్కడ తీసుకుంటామని. అవి మెయిన్గా 4 పాయింట్స్ అండి. ఒకటి ఏంటంటే ప్రిమిటివ్. ఈ ప్రిమిటివ్కి అనదర్ నేమ్ ఏంటంటే సింపుల్. సింపుల్ అన్న ప్రిమిటివ్ అన్న ఒకటే. దీని సింబాలిక్ రిప్రజెంటేషన్ పి అండి. సెకండ్ వన్ ఏంటంటే బాడీ సెంటర్డ్. దీన్ని ఐ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. థర్డ్ వన్ ఏంటంటే ఫేస్ సెంటర్డ్. సో దీన్ని ఎఫ్ లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఫోర్త్ వన్ ఏంటంటే బేస్ సెంటర్డ్ అండి. దీన్ని సి అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో ప్రిమిటివ్ ఆర్ సింపుల్ అంటే ఏంటంటే మనం ఏదైతే క్రిస్టల్ సిస్టమ్ తీసుకుంటామో, క్రిస్టల్ స్ట్రక్చర్ తీసుకుంటామో, ఒక స్ట్రక్చర్ డ్రా చేయాలి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్ట్రక్చర్ ఎలా డ్రా చేయాలి అంటే
దానికి కార్నర్స్ అనేవి కంపల్సరీ ఉండాలండి. ఈ కార్నర్స్ బేస్ చేసే మనం యాక్సెస్ని జాయిన్ చేస్తాం. ఈ కార్నర్స్లో గనక ఒక లాటిస్ పాయింట్ని తీసుకుంటే దాన్ని ఏమంటామంటే ప్రిమిటివ్ ఆర్ సింపుల్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే బాడీ సెంటర్డ్ అంటే లైక్ సేమ్ స్ట్రక్చరే వేస్తున్నాను నేను. సో దీంట్లో కూడా ఏంటంటే కామన్గా కార్నర్స్లో కంపల్సరీ లాటిస్ పాయింట్స్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే సెంటర్ ఆఫ్ ద బాడీ అనేది ఒక యాటమ్ తీసుకోవాలండి. అంటే కామన్గా ఈ ప్రిమిటివ్ అన్నది బాడీ సెంటర్లోనే ఉంటుంది, ఫేస్ సెంటర్లోనే ఉంటుంది, అలాగే బేస్ కూడా ఉంటుందండి. రిమైనింగ్ స్పెసిఫిక్గా ఎక్కడ సెంటర్లో పెట్టామో అన్నది దాంట్లోనే ఉంటుంది. బాడీ సెంటర్ అంటే ఈ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దానికి సెంటర్లో పెట్టాలి. అలా కాకుండా ఫేస్ సెంటర్ అంటే ఫేసెస్కి సెంటర్లో అండి. అంటే అన్నిటి కార్నర్లకి పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ తీసుకుంటే ఎన్ని ఫేసెస్ ఉంటాయి మనకి 6 ఉంటాయండి. టాపు, బాటము, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ అంటే టోటల్గా ఇక్కడ 6 ఉంటాయి. ఈ 6 ఫేసెస్లోని సెంటర్లో మనం ఇలా లాటిస్ పాయింట్స్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ బేస్ సెంటర్ అండి. బేస్ అంటే మనం ఏదైనా ఒక స్ట్రక్చర్ డ్రా చేయాలి అంటే దాని యొక్క బేస్ అనేది ఇలా బాటంలో ఉంటుంది. సో ఎప్పుడు కూడా టాపు బాటము ఫేసెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనం బేస్ సెంటర్ అంటే టాపు బాటమ్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ కామన్గా అన్ని కార్నర్స్లోనే లాటిస్ పాయింట్స్ అనేవి ప్లేస్ చేయాలి. అంటే ఈ ప్రిమిటివ్ అన్నది ప్రతి స్ట్రక్చర్లోనే ఉంటుంది. నెక్స్ట్ అలాగే స్పెసిఫై చేసే సెంటర్స్లో ఉండేవి ఏంటంటే బాడీ యొక్క సెంటర్, ఫేస్ యొక్క సెంటర్, బేస్ యొక్క సెంటర్ అండి. అంటే ఈ 4 టర్మ్స్ బేస్ చేసి మనం 14 డయాగ్రామ్స్ అనేవి డ్రా చేస్తాము. సో అందులో 1 బై 1 డ్రా చేసి చెప్తున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి దీనికి. సో మనం ఇలా అంటే ఈ హారిజంటల్గా మనం ఇలా డయాగ్రామ్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్యూబ్ అండి, క్యూబిక్ సిస్టమ్ యాక్చువల్ ఇది. సెకండ్ వన్ ఏంటంటే టెట్రాగోనల్. థర్డ్ వన్ ఆర్థోరాంబిక్. ఫోర్త్ వన్ మోనోక్లినిక్. ఫిఫ్త్ వన్ ట్రైక్లినిక్. సిక్స్త్ వన్ ట్రైగోనల్ ఆర్ దీనికి అనదర్ నేమ్ ఏంటంటే రాంబోహెడ్రల్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ హెక్సాగోనల్. ఓకే, సో టోటల్గా ఇవి 7 నేమ్స్ అండి. క్యూబిక్ సిస్టమ్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్ సిస్టమ్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్, ట్రైగోనల్, నెక్స్ట్ హెక్సాగోనల్. సో దీనికి వచ్చి నేను ఇందాకే చెప్పాను ఒక ఫోన్ నెంబర్ కింద 3242 అలాగే 111. అంటే మనం ఏదైతే నెంబర్ వేసామో అన్నిసార్లు ఆ స్ట్రక్చర్ని డ్రా చేయాలి. సో ఈ ఏదైతే స్ట్రక్చర్ డ్రా చేయాలో దానికి కంపల్సరీ ఏంటంటే మనకి సైడ్స్ అనేవి, యాంగిల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అండి. సో అవి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే నేను ఏదైతే ఆర్డర్లో వేసానో ఈ ఆర్డర్లోనే మీరు గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో సైడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, క్యూబిక్ సిస్టంలో మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఆల్ఫా, బీటా, గామా అనేవి వీటి మధ్యలో యాంగిల్ అండి. అవి ఎప్పుడూ కూడా ఏంటంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే 90 degrees. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 3 డయాగ్రామ్స్కి కూడా యాంగిల్స్ ఎలా ఉంటాయంటే 90 degrees అంటే పర్పెండిక్యులర్గానే ఉంటాయి. ఓకే, ఫస్ట్ 3కి యాంగిల్స్ పర్పెండిక్యులర్. అలాగే ఫస్ట్ డయాగ్రామ్కి 3 సైడ్స్ ఈక్వల్ అండి. సెకండ్ దానికి 2 మాత్రమే ఈక్వల్. థర్డ్ దానికి 3 కూడా నాట్ ఈక్వల్. ఇలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ 3 కూడా యాంగిల్స్ పర్పెండిక్యులర్. ఫస్ట్ దానికి సైడ్స్ అన్నీ ఈక్వల్.
సెకండ్‌ది ఒకటి నాట్ ఈక్వల్, థర్డ్‌ది 3 కూడా నాట్ ఈక్వల్. నెక్స్ట్ థర్డ్ దాని నుంచి చూడండి, రిమైనింగ్ అన్నీ కూడా నాట్ ఈక్వల్. అంటే థర్డ్‌ది, ఫోర్త్‌ది, ఫిఫ్త్‌ది మూడిట్లికి కూడా సైడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే నాట్ ఈక్వల్‌గానే ఉంటాయి. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన యాంగిల్స్‌లో మోనో అంటే 1 అండి, సింగిల్. అంటే ఒక యాంగిల్ మాత్రం 90 కాదు. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు బీటా అండి. అంటే బీటా అనేది ఈక్వల్‌గా ఉండదు. లేదా ఆల్ఫా ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 నాట్ ఈక్వల్ టు బీటా అని రాసుకోండి. అంటే ఇవి రెండు కూడా 90లో ఉంటుంది, ఇది మాత్రం 90 కాదు. ఇక్కడ ట్రై ఇక్కడ మోనో అంటే ఒక యాంగిల్ నాట్ ఈక్వల్, ట్రై అంటే మొత్తం 3 కూడా నాట్ ఈక్వల్. అంటే ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90. బట్ ఇది ఎలా ఉంటుందంటే బిలో 120 డిగ్రీస్లో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రైగోనల్ రాంబోహెడ్రల్. ట్రైగోనల్కి అనదర్ నేమ్ అంటే రాంబోహెడ్రల్. ఇది ఎలా ఉంటుందండి, లైక్ క్యూబికల్ స్ట్రక్చర్ లాగే ఇక్కడ కూడా సేమ్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అండి. బట్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండి. అంటే 90 అయితే కాదు, అంటే అది ఎలా ఉంటుందంటే కొంచెం బెండ్ షేప్లో వేయాలన్నమాట. సారీ అండి, ఇక్కడ బిలో 120, ఇక్కడ కాదండి. ఇవి 3 నాట్ ఈక్వల్ అంతే. ఇక్కడ మాత్రం 90 కాదు, బిలో 120లో ఉంటుంది. నెక్స్ట్ హెక్సా చూడండి. హెక్సాలో ఎలా ఉంటుందంటే లైక్ సెకండ్ దానిలాగే ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. బట్ ఇక్కడ వచ్చి ఏంటంటే ఆల్ఫాని బీటాని మాత్రం 90 ఉంటుందండి. గామా ఒక్కటే 120 డిగ్రీస్లో ఉంటుంది. అంటే ఒక్క డయాగ్రామే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను, మళ్ళీ చూడండి. దీంట్లో 7 క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్, ట్రైగోనల్, రాంబోహెడ్రల్, హెక్సాగోనల్. ఒక ఫోన్ నెంబర్లా గుర్తుపెట్టుకోండి, 324211. దీంట్లో ఫస్ట్ 3కి యాంగిల్స్ పర్పెండిక్యులర్, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, అంటే 90 ఉంటాయి. ఫస్ట్ది సైడ్స్ అన్ని ఈక్వల్, సెకండ్ దాంట్లో ఒక సైడ్ నాట్ ఈక్వల్, థర్డ్ దాంట్లో 3 సైడ్స్ నాట్ ఈక్వల్, తర్వాత 4, 5 కూడా సైడ్స్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ యాంగిల్స్ వచ్చి మోనోక్లినిక్, మోనో అంటే ఒక యాంగిల్ నాట్ ఈక్వల్. ట్రై అంటే 3 కూడా నాట్ ఈక్వల్. నెక్స్ట్ ట్రైగోనల్ అనేది లైక్ మనకి ఎలా ఉంటుందంటే ఆల్ఫా బీటా అది ఏబిసి అనేవి ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా అనేవి ఎలా ఉంటాయంటే ఇవి కూడా ఈక్వల్ అండి. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా, బట్ నాట్ ఈక్వల్ టు 90 అయితే కాదు. అవి ఎలా ఉంటాయంటే బిలో 120 డిగ్రీస్లో ఉంటాయి. వన్స్ అగైన్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 అంటే అవి ఎలా ఉంటాయండి బిలో 120 డిగ్రీస్లో ఉంటుంది. ఓకే. హెక్సాగోనల్లో మనకి సేమ్ లైక్ ఎలాగంటే సెకండ్ దాంట్లో సైడ్స్ అలా ఉంటాయి, అలా ఉంటాయండి. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ నాట్ ఈక్వల్ టు సి. అయితే రెండు మాత్రం 90లో ఉంటాయి, గామా అనేది 120. అసలు అంటే ఇది ఎలా ఉంటుంది అన్నది మనం డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు అదేంటందో క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ డయాగ్రామ్స్ నేను ఎలా చెప్తున్నానో అలాగే డ్రా చేసుకోండి, ఎందుకంటే ఇది డైరెక్ట్ 10 మార్క్స్ కాబట్టి. ఇక్కడ క్యూబ్ వచ్చేటప్పటికి మనకి 3 సైడ్స్ ఈక్వల్గా వేయాలండి, ఎందుకంటే ఇది 3 డైమెన్షనల్ కోఆర్డినేట్. సో ఇది ఆరిజిన్ మీకు ఆల్రెడీ తెలిసింది, ఇది ఏ, ఇది బి, సి అండి. అంటే ఏ యొక్క మెజర్మెంట్ ఎంత ఉందో బి యొక్క మెజర్మెంట్ అంతే ఉండాలి, సి కూడా అంతే ఉండాలి. సో ఇక్కడ ఇది సి ఇది ఎంత ఉందో దీని ఆపోజిట్ అంతే ఉండాలి, ఏ ఎంత ఉందో దాని ఆపోజిట్ అంతే, అలాగే బి ఎంత ఉందో దీని ఆపోజిట్. అంటే ఎక్కడ తీసుకున్నా మనకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి. అలాంటి స్ట్రక్చర్స్ ఎన్ని వేయాలంటే 3 డ్రా చేయాలండి ఇలా. సో 3 డయాగ్రామ్స్ డ్రా చేసిన తర్వాత మనకి దీంట్లో అసలంటూ ఏమేమి ఉంటాయి అన్నది మెన్షన్ చేస్తాం. సో 3 డయాగ్రామ్స్ అయిపోయినాయి కదా. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిమిటివ్ వన్. ఇది కామన్, అంటే ప్రతి దానికి
ప్రిమిటివ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి అన్నిట్లికి కూడా లాటిస్ పాయింట్స్ అనేవి కార్నర్‌లో ఉండాలి కాబట్టి పి అనేది కామన్ అండి. సో, పి అంటే 8 కార్నర్స్‌లోని 8 లాటిస్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వన్ ఏముంటుందంటే బాడీ సెంటర్ ఉంటుందండి క్యూబిక్ స్ట్రక్చర్‌లో. సో, బాడీ సెంటర్ అంటే కార్నర్స్‌లో పెడతాం. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద బాడీ అనేది ఒకటి డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఫేస్ సెంటర్ అండి. సో, కార్నర్స్‌లో 8 కార్నర్స్‌లో 8 వేసేసాము. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద ఫేసెస్ అండి. ఇది క్లియర్‌గా చూడండి. నేను జస్ట్ డాట్ పెడుతున్నాను. ఇది లెఫ్ట్ అండి. దీని ఆపోజిట్ రైట్ సైడ్ అంటే సెంటర్‌లో. అంటే లెఫ్ట్ ఫేస్‌కి సెంటర్‌లో పెట్టాను. అలాగే రైట్ ఫేస్‌కి సెంటర్‌లో. నెక్స్ట్ ఇది టాప్ అండి. టాప్‌కి సెంటర్, బాటమ్‌కి సెంటర్. నెక్స్ట్ చూడండి ఇది కంప్లీట్‌గా ఈ ఫేస్ ఉంది కదా! దీనికి సెంటర్ అండి ఇది ఫ్రంట్ ఫేస్‌కి. అలాగే ఇది ఉంది కదా! దీనికి బ్యాక్ ఫేస్‌లో సెంటర్. సో, ఈ సెంటర్స్ అనేవి నేను డాట్స్ పెట్టాను చూడండి. అంటే క్లారిటీ కోసం యాక్చువల్లీ ఇక్కడ వస్తుంది క్లారిటీ కోసం నేను పక్కకి వేసాను అంతే. సో, ఫేసెస్‌కి సెంటర్‌లో వేయాలి. సో, ఇందులో మనకి 3 స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయంటే ప్రిమిటివ్, బాడీ సెంటర్, ఫేస్ సెంటర్ ఉంటుంది. నెక్స్ట్ టెట్రాగోనల్‌లో ఏమేమి ఉంటాయంటే ప్రిమిటివ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాడీ సెంటర్ ఉంటుందండి. అయితే దీనికి సైడ్స్ 2 ఈక్వల్‌గా ఉండదు. ఒకటి నాట్ ఈక్వల్. అంటే ఎలా డ్రా చేయాలంటే మీ ఇష్టం ఎలా డ్రా చేసినా పర్వాలేదు. బట్ మనకి 2 సైడ్స్ ఈక్వల్‌గా ఉండేలా వేసుకోవాలి. సో, క్లియర్‌గా చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇక్కడ చూడండి ఏ యొక్క మెజర్మెంట్ ఎంత ఉందో బి కూడా అంతే ఉంది. అంటే ఒక బాక్స్‌లా వేశాను నేను. సో, ఎందుకు ఇలా పర్పెండిక్యులర్‌గా వేస్తున్నామంటే అన్నీ కూడా మనకి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాబట్టి మనకి యాంగిల్స్ ఇలాగే వేయాలండి. అంటే డయాగ్రామ్ మనకి ఇలాగే వస్తుంది. సో, ప్రిమిటివ్‌లో అన్ని కార్నర్స్‌లోని ఒక లాటిస్ పాయింట్ డ్రా చేయాలి. బాడీ సెంటర్ వచ్చేటప్పటికి అన్ని కార్నర్స్‌లోనే డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఒక సెంటర్ ఆఫ్ ద బాడీలో ఒకటి డ్రా చేస్తాం. ఓకే. అంటే దీంట్లో 2 ఉంటాయి ఏంటి ప్రిమిటివ్ అలాగే బాడీ సెంటర్. నెక్స్ట్ ఆర్థోరాంబిక్‌లో ఎంటైర్‌గా 4 ఉంటాయండి. సో, ఇందులో మనకి 3 కూడా అన్‌ఈక్వల్. సో, 3 అన్‌ఈక్వల్ కాబట్టి మీరు డయాగ్రామ్ ఎలా వేసినా పర్లేదు. బట్ సైడ్స్ ఈక్వల్‌గా ఉండకూడదు అంతే. చూడండి ఇది ఏ, బి, సి. అంటే ఏ మెజర్మెంటు, బి మెజర్మెంట్, సి మెజర్మెంట్ తీసుకుంటే 3 కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి చూడండి. సో, అలా మనకి 3 కూడా డిఫరెంట్‌గా ఉండేలాగా డ్రా చేయాలి. బట్ పర్పెండిక్యులర్‌గా యాంగిల్స్ అనేవి ఉండాలి. ఇలాంటి డయాగ్రామ్స్ మనం ఎన్ని డ్రా చేయాలంటే 4 టైమ్స్ డ్రా చేయాలి దీంట్లో. ఓకే. సో, 4 టైమ్స్ వేసిన తర్వాత ఇది బాడీ సెంటర్, ఇది ఫేస్ సెంటర్, ఇది బేస్ సెంటర్. ఓకే. సో, దీంట్లో కార్నర్స్‌లో డ్రా చేస్తాం మనం ఇక్కడ. దీనికొచ్చి బాడీ సెంటర్ కాబట్టి కార్నర్స్‌లో వేసి సెంటర్ ఆఫ్ ద బాడీ ఒకటి డ్రా చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఫేస్ సెంటర్‌లో కార్నర్స్‌లో డ్రా చేసి 6 ఫేసెస్ అంటే ఫ్రంట్, లెఫ్ట్, రైట్, టాపు, బాటము, ఫ్రంట్ ఫేస్, బ్యాక్ ఫేస్‌కి సెంటర్ 6 పాయింట్స్. ఓకే. నెక్స్ట్ బేస్ సెంటర్‌కి కార్నర్స్‌లో వేస్తున్నాము. అలాగే బేస్ అంటే బాటమ్ ఒకటి, దీని ఆపోజిట్ ఒకటి. బాటమ్ ఒకటి, దీని ఆపోజిట్. ఓకే. అలా 4 టైమ్స్ వేయాలండి. డయాగ్రామ్ వేసి ఆ లాటిస్ పాయింట్స్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మోనోక్లినిక్. మోనోక్లినిక్లో 2 ఉంటాయండి. ఇక్కడ 2 ఉంటాయి గుర్తుపెట్టుకోండి. దీనికి కామన్ ప్రిమిటివ్ కామన్. ఇక్కడ వచ్చి బాడీ సెంటర్. బట్ ఇక్కడ వచ్చి ఏంటంటే బేస్ సెంటర్ ఉంటుందండి. అంతే డిఫరెన్స్ ఇంకేం లేదు. సో, మోనోక్లినిక్లో మనకి ఏంటంటే 3 కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ ఆల్ఫాకి గామా ఈక్వల్‌గా ఉంటుంది. బట్ నాట్ ఈక్వల్ టు బీటా అండి. కొంచెం ఈ డయాగ్రామ్ చూడండి. కొద్దిగా బెండ్ చేసేస్తున్నాను నేను.
ఈ సేమ్ డయాగ్రామే కొంచెం బెండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే నాట్ ఈక్వల్ కాబట్టి. సో దీన్ని మనం ఎన్నిసార్లు వేయాలంటే 2 టైమ్స్ అండి. ఈ 2 టైమ్స్లో ఒకటి ప్రిమేటివ్ కాబట్టి మనం కార్నర్స్లో వేస్తాము ఏబిసి. నెక్స్ట్ కార్నర్స్లో వేస్తాము. నెక్స్ట్ బేస్ సెంటర్ కాబట్టి బాటంలో ఒకటి, అలాగే టాప్ ఒకటి వేయాలి. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ 3 కూడా సింగిల్స్ అండి. ట్రై క్లినిక్ అంటే మొత్తం 3 కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో డయాగ్రామ్ కొంచెం చూడండి, ఇంకొంచెం బెండ్ చేసేస్తున్నాను నేను ఇది. సో 3 కూడా డిఫరెంట్, ఏబిసి అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో లాటిస్ పాయింట్స్ అనేవి కార్నర్లో వేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, ట్రైగోనల్ రాంబోహెడ్రల్. దీనికి ఏబిసి ఈక్వల్, ఆల్ఫా బీటా గామా కూడా ఈక్వలే, కానీ నాట్ ఈక్వల్ టు 90. అంటే ఈ ఏదైతే క్యూబ్ ఉందో దీన్ని కంప్లీట్గా వంచి వేయాలండి. సో అంటే ఇలా జాగ్రత్తగా చూడండి డయాగ్రాము. సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి మనకి. క్లియర్గా అబ్జర్వ్ చేసి చూడండి. అంటే డయాగ్రామ్ని కంప్లీట్గా బెండ్ చేసి వేసాను, అంటే 90 కాదు అని. ఇక్కడ చూడండి, ఏ ఎంత ఉందో బి అంతే ఉంటుంది, సి కూడా అంతే ఉంటుంది మెజర్మెంట్. సో నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గా పెన్తో వేసేస్తున్నాను, మీరు పెన్సిల్తో ప్రాక్టీస్ చేయండి. సో దీనికి కార్నర్స్లో ఇలా లాటిస్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ హెక్సాగోనల్. ఈ హెక్సాగోనల్ని ఎలా వేయాలంటే, సో మీ అందరికీ తెలుసు బెంజిన్ స్ట్రక్చర్, బెంజిన్ డ్రా చేయడం తెలుసు కదా. సో ఇలా బెంజిన్ డయాగ్రామ్ ఒకటి వేయాలి, ఎగ్జాక్ట్గా దీని కిందే ఇంకొక బెంజిన్ వేయాలండి ఇలా. సో ఇంకొక బెంజిన్ వేసిన తర్వాత దీని డయాగ్రామ్ ఒకసారి కలపడం చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి, ఇదే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఏదైతే బెంజిన్ ఉందో బెంజిన్కి లెఫ్ట్ని రైట్ని యాడ్ చేయాలి. బెంజిన్కి లెఫ్ట్ని రైట్ని యాడ్ చేయాలి. తర్వాత టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ని, అంటే ఫస్ట్ టాప్ని రెండవ టాప్కి యాడ్ చేయాలి. అలాగే ఫస్ట్ యొక్క బాటమ్ని రెండవ యొక్క బాటమ్కి యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, లెఫ్ట్ని యాడ్ చేశారు, రైట్ని యాడ్ చేశారు, టాప్ 2 పాయింట్స్ని టాప్ 2కి యాడ్ చేశారు, బాటమ్ 2కి బాటమ్ 2 యాడ్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బెంజిన్కి సెంటర్ ఒక డాట్ తీసుకోండి, ఇక్కడ ఒక డాట్ తీసుకోండి సెంటర్కి. ఈ సెంటర్ రెండింటిని యాడ్ చేయండి ఇలాగా. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా బాక్స్ లాగా కలపండి. కలిపిన తర్వాత దీన్ని ఇలా డైమండ్ షేప్లో ఇలా బాటమ్కి కలపండి. సో ఇది ఏ అండి, ఇది బి, ఇది సి. క్లియర్గా చూడండి, ఏ ఎంత ఉందో బి కూడా అంతే ఉంది. అంటే ఈ మధ్యలో ఉన్న బాక్స్ని మనం క్లియర్గా చూస్తే ఈ బాక్స్ ఎలా ఉంది, సెకండ్ డయాగ్రామ్లో ఉన్న బాక్స్లా ఉంది చూడండి. అందుకే మనకి సెకండ్ దాని యొక్క మెజర్మెంట్స్ సైడ్స్ ఎలా ఉన్నాయో లాస్ట్ దాని యొక్క సైడ్స్ కూడా అలాగే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు దీనికి థియరీ ఎలా రాయాలి అన్నది చెప్తాను, వేస్తే క్వశ్చను. సో జాగ్రత్తగా వినండి. దీనికి థియరీ అంటే క్రిస్టల్ డ్రా ద 7 క్రిస్టల్ డయాగ్రామ్స్ ఆర్ డిరైవ్ ద డ్రా ద బ్రేవియస్ లాటిసెస్ ఇలా అడుగుతాడండి. సో ఏది అడిగినా ఒకటే. సో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారంటే the 7 crystal system of structure the 7 crystal systems can be divided into 14 brevious lattices అని ఫస్ట్ పాయింట్ రాస్తారు. ఆ 14 ఏంటన్నది దానికి రాసే ముందు 7 క్రిస్టల్స్ యొక్క నేమ్స్ వరుసగా రాసేస్తారు. ఓకే, దాని తర్వాత ఫస్ట్ క్యూబికల్ సిస్టమ్ అని హెడ్డింగ్ పెట్టండి. క్యూబికల్ సిస్టమ్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత దీంట్లో ఎలా థియరీ రాస్తారంటే ఇన్ దిస్ క్యూబిక్ సిస్టమ్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, యాంగిల్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్
ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 అన్న పాయింట్ రాయండి. అంటే ఫస్ట్ క్యూబికల్ సిస్టమ్ హెడ్డింగ్ పెట్టి దాంట్లో సైడ్స్ ఎలా ఉన్నాయి, యాంగిల్స్ ఎలా ఉన్నాయి రాస్తారు. రాసిన తర్వాత అంటే ఫస్ట్ పాయింట్ సైడ్స్, సెకండ్ పాయింట్ యాంగిల్స్, థర్డ్ పాయింట్ ఏంటంటే ఇది ఎన్ని డయాగ్రామ్ కింద డివైడ్ అయింది అన్నది రాస్తారు. అంటే ద క్యూబికల్ సిస్టమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 బ్రేవియస్ లాటిసెస్. 3 కింద డివైడ్ అయినాయి. ఆ 3 ఏమేంటి? ప్రిమిటివ్, దే ఆర్ ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్ అండ్ ఫేస్ సెంటర్డ్. అంతేనండి. అంటే 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ క్రిస్టల్ సిస్టమ్ అనేది 7 క్రిస్టల్స్ 14 కింద డివైడ్ అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్ రాస్తారు. ఆ 14 మెన్షన్ చేయకుండా 7 క్రిస్టల్స్ యొక్క నేమ్స్ రాస్తారు. తర్వాత ఫస్ట్ క్యూబిక్ సిస్టమ్ అని ఒక హెడ్డింగ్ పెడతారు. దాంట్లో 3 పాయింట్లు రాస్తారండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ దిస్ క్యూబిక్ సిస్టమ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని పెట్టి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి రాస్తారు. యాంగిల్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని రాసి ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ 90 degrees రాస్తారు. నెక్స్ట్ ఇన్ దిస్ క్యూబిక్ సిస్టమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 బ్రేవియస్ లాటిసెస్. దే ఆర్ ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్ అండ్ ఫేస్ సెంటర్డ్. అంతేనండి. 3 పాయింట్స్ రాసిన తర్వాత 3 డయాగ్రామ్స్ డ్రా చేసి అవి ఏంటి అన్నది రాస్తారు. పి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటని. ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ టెట్రాగోనల్ అని హెడ్డింగ్ పెడతారు. టెట్రాగోనల్లో కూడా 3 పాయింట్స్ అండి. ప్రతిదానికి 3 పాయింట్స్. సైడ్స్ ఎలా ఉన్నాయి, యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని డయాగ్రామ్స్ కింద డివైడ్ అవుతుంది, ఆ డయాగ్రామ్స్ వేయటం. ఇది కూడా అంతే అండి. సో మొత్తం థియరీ వచ్చి 3 పాయింట్స్ రాసి డయాగ్రామ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని డయాగ్రామ్స్ వేస్తారు. అండ్ లాస్ట్ ఏంటంటే ఒక టేబుల్ వేస్తారండి. ఈ టేబుల్ కూడా చాలా ఈజీ. ఆ టేబుల్లో ఫస్ట్ ఏంటంటే సీరియల్ నెంబర్ అండి. సీరియల్ నెంబర్ ఏంటంటే 1 2 3 4 5 6 7 7 స్ట్రక్చర్స్ కాబట్టి 7. ఆ 7 ఏంటవి? క్రిస్టల్ సిస్టమ్స్ కాబట్టి 7 క్రిస్టల్ సిస్టమ్స్ అని పెడతారు. అందులో ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ వన్ క్యూబిక్, నెక్స్ట్ టెట్రాగోనల్, థర్డ్ వన్ ఆర్థోరాంబిక్, నెక్స్ట్ మోనోక్లినిక్, నెక్స్ట్ ట్రైక్లినిక్, నెక్స్ట్ ట్రైగోనల్, నెక్స్ట్ ఏంటంటే హెక్సాగోనల్. అంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ రాస్తారు. నెక్స్ట్ క్రిస్టల్ సిస్టమ్స్ యొక్క పేర్లు అనేవి రాస్తారు. ఓకే. దీని తర్వాత మనకి ఎన్ని కింద డివైడ్ అయినాయి అన్నది రాస్తారు. అంటే నెంబర్ ఆఫ్ ప్రీవియస్ లాటిసెస్ ఎన్ని కింద డివైడ్ అయినాయి అంటే ఇందాక ఫోన్ నెంబర్ చెప్పాను కదా, 3242 రాస్తారు. తర్వాత వీటి యొక్క నేమ్స్, నేమ్ ఆఫ్ ది ప్రీవియస్ లాటిసెస్ నేను షార్ట్కట్లో రాస్తున్నాను. అంటే ప్లేస్ సరిపోదు కాబట్టి ఆ నేమ్స్ మీరు రాయండి. అంటే కంప్లీట్గా నేమ్ రాయాలంటే ఇందులో ఏముంటాయి? పిఐఎఫ్ ప్రిమిటివ్, బాడీ సెంటర్, ఫేస్ సెంటర్. దీంట్లో ప్రిమిటివ్, బాడీ సెంటర్. దీంట్లో ప్రిమిటివ్, బాడీ సెంటర్, ఫేస్, బాడీ సెంటర్ అయ్యండి. ప్రిమిటివ్, బాడీ సెంటర్, నెక్స్ట్ ఫేస్ సెంటర్, నెక్స్ట్ బేస్ సెంటర్. దీంట్లో ప్రిమిటివ్, బేస్ సెంటర్. దీంట్లో ప్రిమిటివ్, దీంట్లో ప్రిమిటివ్. పేర్లు రాసి పక్కన సింబల్ కూడా వేయాలండి. అండ్ లాస్ట్ కాలంలో ఏం చేస్తారంటే యాంగిల్స్, నెక్స్ట్ సైడ్స్. యాంగిల్స్, సైడ్స్ అంటే దీంట్లో మనకి ఏముంటాయి? ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90. మీకు ఈజీగా చెప్పాను కదా. ఫస్ట్ 3 కూడా ఏంటంటే యాంగిల్స్ పర్పెండిక్యులర్. ముందు అది వేసేసుకోండి, అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. తర్వాత ఫస్ట్ 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. తర్వాత దానికి ఒక సైడ్ నాట్ ఈక్వల్. తర్వాత దానికి మొత్తం 3 నాట్ ఈక్వల్. దీన్ని ఫాలో అయిపోండి. తర్వాత 2 కూడా 3 నాట్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే. తర్వాత మోనోక్లినిక్ అంటే ఒక యాంగిల్ మాత్రం నాట్ ఈక్వల్ అండి. ట్రైక్లినిక్ అంటే 3 కూడా నాట్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ట్రైగోనల్ అనేది క్యూబిక్కి రివర్స్లో ఉంటుంది. అంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అండి.
ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా కానీ నాట్ ఈక్వల్ టు 90 అండి. అది ఎలా ఉంటుందంటే బిలో 120గా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే సేమ్ లైక్ సెకండ్ దాంట్లాగా ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అండి. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90 ఉంటుంది, అంటే స్ట్రైట్గా ఉంటుంది. కానీ గామా అనేది ఎంత ఉంటుందంటే 120. ఇది ఒక్కదానికి 120 ఉంటుంది గామా, ఇంకా దేనికి ఉండదండి. సో టేబుల్ ఎలా డ్రా చేయాలి, ఎలా డ్రా చేస్తే మీకు 10 అవుట్ ఆఫ్ 10 కంప్లీట్గా వచ్చేస్తాయి. సో ఇంతేనండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఇందులో మీరు థియరీ ఎలా రాయాలన్నది చెప్పాను. తెలుగు మీడియం వాళ్ళకు కూడా, ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళ కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దీంట్లో 7 క్రిస్టల్స్ కూడా మనకి 14 కింద డివైడ్ అవుతాయి. ఈ 14 కింద ఎలా డివైడ్ అవుతాయి అన్నది ఫస్ట్ నేను క్లియర్గా ఒక డయాగ్రామ్ వేసి చెప్పాను. బట్ మీరు ఇలా రాయకండి, 10 మార్క్స్ రావాలి కాబట్టి ద 7 క్రిస్టల్ సిస్టమ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 14 ప్రీవియస్ లాటిసెస్ అని ఒక ఫస్ట్ పాయింట్ రాయండి. తర్వాత హెడ్డింగ్ పెట్టండి. 3 పాయింట్లు థియరీ పాయింట్స్, సైడ్స్ ఎలా ఉంటాయి, యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ప్రీవియస్ కింద డివైడ్ అవుతున్నాయి అని రాస్తారు. వాటి యొక్క పేర్లు రాసి అన్ని టైమ్స్ ఆ డయాగ్రామ్ డ్రా చేసి లాటిస్ పాయింట్స్ని మెన్షన్ చేస్తారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ టేబులర్ ఫామ్, అంటే ఇక్కడ మనం ఏం రాసామన్నది ఈ టేబుల్లో వేస్తాం అంతే. ఆ 7 యొక్క నేమ్స్ ఎన్ని కింద డివైడ్ అవుతున్నాయి, ఆ డివిజన్లో కూడా అవి ఏంటి అన్నవి, వాటి యొక్క సైడ్స్ ఏంటి, యాంగిల్స్ ఏంటని, అంతేనండి. సో ఐ థింక్ మీ అందరికీ కూడా ఈజీగా వచ్చేసింది అనుకుంటున్నాను ఎస్ఏ క్వశ్చన్. సో నెక్స్ట్ ఎస్ఏతో మళ్ళీ కలుద్దామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.